హైదరాబాద్ 11 డిసెంబర్ 2024 తల మెడకు సంబంధించిన ఆర్టెరియోనెనస్ మాల్ఫర్మేషన్ వాస్కులర్ ట్యూమర్ కి చికిత్స విజయవంతంగా నిర్వహించి ప్రాణాలను కాపాడామని కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఏఎంపీ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ దేవేందర్ సింగ్ చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ యొక్క వైద్య నైపుణ్యతతో పాటు నిబద్ధతను మరోసారి చాటుకుందన్నారు. శ్రీ జస్బీర్ సింగ్ అనే పేషెంట్ కు ఈత కొట్టేటప్పుడు తీవ్ర గాయం కావడంతో పరిస్థితి తీవ్రమై యశోద హాస్పిటల్ కు తరలించారు. అతని తల మెడ నుంచి తీవ్ర రక్తస్రావం అవుతోంది. ఇలా అనియంత్రిత రక్తస్రావం జరగడం వల్ల ఎక్కువ రక్తం పోవడమే గాక హైపోటెన్షన్ మరియు షాక్ కు దారితీసింది. ఆ తర్వాత వెంటనే ఎమర్జెన్సీ కేర్ టీం వారు రక్తస్రావాన్ని నియంత్రించడానికి అతనికి అత్యవసరమైన రక్త మార్పిడి చేసి తన యొక్క స్థితిని మెరుగుపరచడానికి అతనిని క్యాత్ ల్యాబ్ కు తరలించారన్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనిది ఆర్టెరియో వెనస్ మాల్ఫర్మేషన్ వ్యాధిగా నిర్ధారించడం జరిగిందన్నారు. యశోద హాస్పిటల్లో నిర్వహించిన అధునాతన మౌలిక సదుపాయాలు, అనుబంధ సర్జరీ బృందాల సహకారం మరియు ఏఎంపీ నైపుణ్యం కారణంగా పేషెంట్ సాఫీగా కోలుకోవడం జరిగిందన్నారు. క్రిటికల్ కండిషన్ అప్పుడున్న సిచ్యువేషన్కి నాకు వేరే ఛాన్స్ లేకుండే, కరీంనగర్ హాస్పిటల్స్లో వేరే ఛాన్స్ లేకుండే. సో నేను ఆల్రెడీ దానికన్నా ముందు ఒకసారి సార్కి కన్సల్ట్ అయ్యాను దీని గురించి. సో సార్ కాల్ చేస్తే ఎమర్జెన్సీగా మీరు తొందరగా హైదరాబాద్కి వచ్చేయండి అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. సార్ వచ్చేయన్నారు. మేము పోయినాం. క్రిటికల్ కిచెన్లో సార్ మాకు ఈ బ్లడ్ వెజల్స్ అనేది ఆ పనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. దానికి బాగా ఇక హెవీ అన్నట్టే హెవీ పెయిన్స్ ఉండే. సో సార్ వల్ల నేను దాన్ని సక్సెస్ అయ్యాను. దానివల్ల ఆ బ్లడ్ వెజల్స్ని ఆపిందని చెప్పి దాని తర్వాత మెయిన్ స్టెప్ సర్జరీ 12 to 20 అవర్స్ మధ్యలో జరిగింది. మొత్తం ఈకెళ్ళి మొత్తం అనేది ట్యూమర్ అని మొత్తం తీసేసి ఇక్కడ ఉన్న మాస్ని ఇక్కడ అటాచ్ చేశారు. బికాజ్ ఇది ఓపెన్ పెడితే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది, అటాచ్ కాలేదు, దీనికి స్టిచ్ చేయలేము. సో ఇక్కడ ఉన్న మాస్ని తీసి సార్ ఇక్కడ అటాచ్ చేశారు. దీనివల్ల సార్ వాళ్ళ టీం బాగా స్ట్రగుల్ చేసింది. మెయిన్గా నాకు హిమ్మత్ ఇచ్చింది మా పేరెంట్స్. అండ్ మా మెయిన్ సపోర్ట్ నాకు మెయిన్గా హిమ్మత్ మా బాబాయ్ సర్దార్ రవీందర్ సింగ్ అండ్ మా ఆంటీ కూడా. సో మా ఫ్యామిలీ వల్ల మా ఫ్యామిలీ నాకు స్టాండ్ ఇచ్చింది. ఏం కాదు, చేద్దాం, ఏదైనా కానీ సార్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, దీనికోసం ఎటు పోయే అవసరం లేదు, మేము చేద్దాం సార్ అని చెప్పి మా పేరెంట్స్ సార్కి చెప్పారు. సార్ వల్ల సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నా, ఫిట్ అండ్ ఫైన్లో ఉన్నా. థ్యాంక్ యూ.